హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన పాయసాన్ని సింపుల్ ప్రాసెస్లో తక్కువ టైంలోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇలా చేసి పిల్లలకి వారానికి ఒకసారైనా ఇచ్చారంటే చాలా బలంగా ఆరోగ్యంగా తయారవుతారండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ముందుగా స్టవ్ పై ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల బాదం పప్పు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ పిస్తా పప్పును తీసుకొని ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో మరీ ఎక్కువగా కలర్ అనేది చేంజ్ అవ్వకుండా డ్రై రోస్ట్ లాగా ఫ్రై చేసుకోవాలండి. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు పౌడర్ అయ్యేలాగా ఈ విధంగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఈ విధంగా చల్లారిన పప్పుల్ని జార్లోకి తీసుకొని మరీ మెత్తగా కాకుండా కోర్స్లీగా గ్రైండ్ చేసుకోండి. అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని నెయ్యి కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పును వేసుకొని జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ని వేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి 2 కప్పుల వరకు పాలను తీసుకొని మరిగించుకోండి. అంటే ఇక్కడ నేను 1/2 లీటర్ వరకు పాలను తీసుకున్నానండి. పాలు పచ్చివాసన పోయి 5 నిమిషాలు మరిగించుకున్నాక ఇందులోకి 1 కప్ షుగర్, మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ అనేది వేసుకోండి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు పౌడర్ని వేసుకోవాలండి. మొత్తం వేసుకోకుండా మనకి ఎంతైతే సరిపోతుందో అంత వేసుకోవాలి. నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ బాదం జీడిపప్పుని పౌడర్ లాగా స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని మిక్స్ చేసుకోండి. పౌడర్లు వేసుకున్నాక కొంచెం థిక్నెస్ అయ్యేంత వరకు ఉడికించుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ మేడ్ని వేసుకోండి. ఈ మిల్క్ మేడ్ వేసుకోవడం వలన పాయసం అనేది ఎక్స్ట్రా టేస్టీగా పాలకోవా ఫ్లేవర్తో ఉంటుందండి. మిల్క్ మేడ్ స్వీట్గా ఉంటుంది కాబట్టి ముందుగా షుగర్ అనేది కొంచెం చూసి వేసుకోండి. ఫైనల్గా నెయ్యిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ పాయసం కన్సిస్టెన్సీ అనేది మరీ తిక్కుగా లేకుండా ఈ విధంగా ఉంటేనే బాగుంటుందండి. ఎంతో హెల్దీ అయిన జీడిపప్పు బాదం పప్పు పాయసాన్ని మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.